హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మినపప్పుతో వడలు ప్రిపేర్ చేద్దాం. నేను దాని కొరకు 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ తీసుకోండి. రైస్ తీసుకోవడం వలన పై లేయర్ క్రిస్పీగా వచ్చి లోపల స్పాంజీ లాగా వస్తుంది. అంటే పైన లేయర్ క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకోండి. శనగపప్పు వేయడం వలన మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు వీటిని మనము 2 టైమ్స్ నీట్గా కడగాలి. టూ 3 టైమ్స్ నీట్గా కడిగి ఈ పప్పు మునిగే వరకు వాటర్ వేసి 4 to 5 అవర్స్ నాననివ్వాలి. మనం మినప వడల కొరకు పప్పు నానబెట్టి 5 అవర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ పట్టాలి. పప్పుని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. పప్పు కొద్దిగా వేసుకొని మిక్సీ పడితే మెత్తగా వస్తుంది. మిక్సీ అయితే అందరికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నా. మీ దగ్గర గ్రైండర్ ఉంటే అందులో వేసి రుబ్బుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేయండి. పిండి మొత్తం రుబ్బుకున్న తర్వాత మళ్ళీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మిక్సీ పట్టాలి. పిండి ఇలా రావాలి. ఇలా మెత్తగా, అసలు వాటర్ అనేది యూజ్ చేయకుండా పట్టుకుంటే ఫస్ట్ టైం వడలు చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. పిండి ఇలా గట్టిగా ఉంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మిగతా పప్పు కూడా సేమ్ ఇలాగే మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీకి పట్టినాం కదా. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెడదాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లంని వేయాలి. ఇప్పుడు వీటిని కోర్సుగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టి పెట్టిన పిండిలో వేయాలి. అలాగే ఒక ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కలు చేసి వేయాలి. మీరు ఈ వడలని ప్రసాదం కొరకు చేస్తే ఆనియన్స్ స్కిప్ చేసుకోవాలి. నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నా కాబట్టి ఆనియన్స్ వేస్తున్నా. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. ఆల్రెడీ మనం పప్పు మిక్సీ పట్టేటప్పుడు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసినాము. ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. మీరు కావాలంటే మీ టేస్ట్కు తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒకటే సైడ్కు కలపాలి. 3 నుంచి 4 నిమిషాలు ఇలా ఒకటే సైడ్కు కలపాలి. ఈ విధంగా కలపాలి. ఇప్పుడు వడలకు కావాల్సిన పిండి రెడీ అయింది. ఈ పిండితో మనం వడలు ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక వడ ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై చేద్దాం. వాటర్లో మన చేతి అద్దుకొని కొద్దిగా తడి చేసుకోవాలి. ఇప్పుడు మనం వడ ఏ సైజులో ప్రిపేర్ చేయాలనుకున్నామో ఆ సైజులో పిండి తీసుకొని కొద్దిగా ఇలా రౌండ్గా అనుకొని ఇలా హోల్ చేసుకొని ఇందులో వేస్తే సరిపోతుంది. లేకుంటే కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళైతే టీ ఫిల్టర్ ఉంటుంది కదా, దానిపైన ఇలా పిండి పెట్టి ఇలా హోల్ చేయండి. చేసి ఇందులోకి ఇలా అంటే అయిపోతుంది. కొద్దిగా కలర్ చేంజ్ కాగానే ఫ్లిప్ చేసుకోండి. ఈ కలర్ రాగానే తీసి ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మినప వడలు రెడీ అయినాయి.
ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.